తర్వాత మీరు ఎక్కడి నుంచి సార్ డిఐజీ? నేను అక్కడి నుంచి డిఐజీ వరంగల్కి వెళ్ళానండి. అంటే ఇన్ఛార్జ్ కరీంనగర్ రేంజ్ ఆల్సో, 2 రేంజ్లో కలిపి డిఐజీగా 1 year 7 months ఉన్నాను. సో బేసికల్గా అప్పటికి పెద్ద ప్రాబ్లం అంటే మీరున్న టైంలో వరంగల్ ఒక ఎన్కౌంటర్ కూడా జరిగింది. రొటీన్గా జరిగి అంటే అదృష్టంగా జరిగి ఉంటుంది. అదేం అంటే అసలు వాళ్ళిద్దరూ ఎవరు పోలీస్ పెట్రోలింగ్ జరిగింది, ఏం పెద్ద అనుకున్నది కాదు. మూమెంట్స్ జరుగుతున్నప్పుడు, స్పెషల్ పార్టీస్ జరుగుతున్నప్పుడు జనరల్గా ఎటువంటి జరుగుతుంటాయి. అదే అంతకుముందు ఉస్మానియా స్టూడెంట్ కూడా అక్కడ ఎన్కౌంటర్ జరిగేది. అదే ఉస్మానియా, అది మీరు అనేది అదే ఉస్మానియా స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ వాళ్ళు జనరల్గా అడుగులో తిరుగుతున్నారు, అదే మావోయిస్టుగా పోలీసులు తారసపడటం ఎన్కౌంటర్ జరిగింది. కానీ అప్పటికే పూర్తిగా వాష్అవుట్ చేస్తున్న ఏరియాలో మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రాబల్యం ఏ విధంగా వచ్చింది అనుకుంటున్నారు వరంగల్? అంటే మనకు ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంది కదా, ఛత్తీస్గఢ్ నుంచి రావడం అప్పుడు పోవడం జరుగుతూ ఉండేది. ఆ క్రమంలో మనం పోలీస్ పార్టీస్ని పెట్టినప్పుడు జరగటం అదేం పెద్ద రొటీన్ పెట్రోలింగ్లో రొటీన్ పోలీస్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు వాళ్ళు తారసపడ్డప్పుడు జరిగింది. అదేం పెద్ద ప్లాన్డ్. దాని తర్వాత నెక్స్ట్ వరంగల్ నుంచి నేను ప్రమోటెడ్ యాజ్ ఐజీ. ఫస్ట్ పోస్టింగ్ ఐజీగా ఎండి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వేయటం జరిగింది. సో బేసికల్గా ఐజీ క్యాడర్ అంటే ఫస్ట్ టైం వేయటం. సో ప్రభుత్వం సో నేనే సరైన అధికారం అనుకొని ఇక్కడికి వేయటం జరిగింది. అంటే లాట్ ఆఫ్ యాక్టివిటీ వర్క్స్ కూడా ఉన్నాయి. తెలంగాణ స్టేట్లో పోలీస్ భవనాలని, పోలీస్ స్టేషన్ భవనాలని మాడిఫికేషన్ కోసం గవర్నమెంట్ చాలా ఫండ్స్ ఇస్తుంది. దాన్ని ఏ విధంగా మీరు యూటిలైజ్ చేసుకెళ్తున్నారు? మీరు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఒకటినే మోడల్ హౌస్గా చూపిస్తున్నారా, లేదా పంజాగుట్ట లాంటి పోలీస్ స్టేషన్ని తెలంగాణ స్టేట్లో ఏవేవి ఆ విధంగా చూపించిన ప్రయత్నం చేస్తున్నారా? అంటే జనరల్గా డీజీ గారు మనం ఏంటంటే డిపార్ట్మెంట్ వైజ్ పోలీస్ అయితే డీజీ గారు, ఫైర్ సర్వీసెస్ అయితే జైల్స్, అట్లా అన్ని పోలీస్ డిపార్ట్మెంట్స్, నాన్ పోలీస్ డిపార్ట్మెంట్స్ వరకు కూడా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చేస్తుంది. సో ముఖ్యంగా ఇప్పుడు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేజర్గా చేస్తున్నటువంటి వర్క్స్ కొత్తగా ఏర్పడినటువంటి పోలీస్ జిల్లాలలో పోలీస్ ఎస్పీ కార్యాలయాలు 13 చోట్ల, అది 2 చోట్ల కమిషనరేట్స్, ఆల్మోస్ట్ 375 crores వర్క్ జరుగుతూ ఉంది. అలాగే కొన్ని పోలీస్ సిటీలో ఒక 22 పోలీస్ స్టేషన్స్ కొత్తగా కడుతున్నారు. కొన్ని మోడర్నైజ్ చేయటం, ఆధునీకరించడం అటువంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. సో అలాగే నాన్ పోలీస్ కూడా కొన్ని చేస్తున్నాం. యూనివర్సిటీస్, వెటర్నరీ యూనివర్సిటీ కావచ్చు, ఫారెస్ట్ కాలేజ్ ములుగులు. సో బేసికల్గా యాక్టివిటీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ 1/3 ఇదివరకు ఉన్న రాష్ట్రంతో ఉమ్మడి రాష్ట్రంతో కంపేర్ చేస్తే 1/3 అయినట్టు మనది. బట్ స్టిల్ వర్క్స్ అయితే బాగా ఉన్నాయి. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో ఎంత వర్క్స్ చేశామో దాదాపు ఇయర్లీ 200 crores వర్క్ చేస్తుండేది అప్పుడు. సో తెలంగాణ రాష్ట్రం మనం సపరేట్గా ఏర్పడిన తర్వాత కూడా 16-17లో నేను వచ్చిన తర్వాత 17-18లో సో 200 crores వర్క్ చేయడం జరిగింది. అది కూడా ఒక రికార్డు. అంటే కేవలం పోలీస్ స్టేషన్ భవనాలే కాకుండా ప్రైవేట్ కూడా తీసుకొని చేస్తే హౌసింగ్ కార్పొరేషన్కి ఫండింగ్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. అంటే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఒక బిల్డర్గా ఉంటుంది. ఎవరైనా మాకు బడ్జెట్ ఇచ్చి వర్క్ చేయమంటే చేస్తాం అన్నట్టు. ప్రైవేట్ చేయరు, జనరల్గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. జనరల్గా ఎట్లుంటుంది అంటే కొన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి ఇంజనీరింగ్ విభాగం ఉండదు. సో వాళ్ళు ఎటు పోవాలి, R&Bకి పోవాలి, లేకపోతే ఇట్లా ఏదైనా హౌసింగ్ కార్పొరేషన్స్ అయినా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న హౌసింగ్ కార్పొరేషన్స్ ఉన్నది. సో కొంత యూనివర్సిటీస్ వాళ్ళకి లేని ఎక్కడైతే లేదో ఇంజనీరింగ్ విభాగం వాళ్ళ వర్క్స్ మాత్రం మేము కొన్ని. ఇప్పుడు మీరు 13 జిల్లాలో కొత్త ఎస్పీ ఆఫీసులతో పాటు పంజాగుట్ట లాంటి మోడల్ సిటీలో అన్నిటి జరిగిపోయిందండి. సిటీలో ఆల్మోస్ట్ ఆల్ పోలీస్ స్టేషన్స్ సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్స్ అని డీజీ గారు సిపిగా ఉన్నప్పుడు చేపట్టారు. అదే ఆల్మోస్ట్ ఆల్ పోలీస్ స్టేషన్స్ అట్లా సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్స్గా కన్వర్ట్ చేయడం జరిగింది. ప్లస్ ఇప్పుడు స్టేట్లో కూడా కొత్తగా 200 పోలీస్ స్టేషన్లు చేయాలని డీజీ గారు ప్రపోజల్స్ పెట్టారు. సో అవి కూడా చేయడం జరుగుతుంది. అంటే రాబోయే ఎన్ని రోజులు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది? అవి ఈ ఇయర్లో జరుగుతుంది, బై మార్చ్ ఏప్రిల్ వరకు. ఒక పోలీస్ స్టేషన్కి 30 లక్షల చొప్పున. సో ఈ బడ్జెట్లో 60 crores తీసుకొచ్చారు డీజీ గారు. సో ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సిటిజన్స్ వచ్చినప్పుడు వాళ్ళకు రిసెప్షన్, ఒక కన్వీనియంట్గా వాతావరణం క్రియేట్ చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. సో ఆ విధంగా చేయాలి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.